ఈ రోజు మా మిల్క్ బాయ్ మళ్ళీ ఫస్ట్ టైం ఏడ్చిన రోజు 300 పెట్టి కేక్ తెచ్చి వాడికి 3000 గట్టిగా బ్యాండ్ వేసా. కేక్ పెట్టలేదని చెప్పేసి కిట్టు గోడలకి అక్కడ నుంచి ఏదో వెళ్ళిపోయాడు. అసలు మూమెంట్ ఏంటంటే మామ, మేము కిట్టు వాళ్ళందరం కలిసి వాడి చేత కోపిద్దాం అని చెప్పేసి రెస్టారెంట్ అయితే తీసుకెళ్లిపోయా. అదేలేండి, కేక్ కట్ చేపిద్దాం అని చెప్పి తీసుకెళ్ళాం. ఎక్కడికి వచ్చి చూస్తే బర్త్డే కోటితో మిల్క్ బాయ్తో నాకైతే అర్థం కాలేదు. కోటి క్యాన్లు ఎన్నిసార్లు ఊదినా అదైతే ఆరిపోవట్లేదు. మళ్ళీతో పాటు కలిసి కోటి కూడా కేక్ కట్ చేశాడు. అదేంటి మావా అని చెప్పడితే నెక్స్ట్ మంత్ నా బర్త్డే ఉంది కదా, అడ్వాన్స్ కట్ చేస్తున్నా అని చెప్పి అంటున్నాడు. మా అందరికి కేక్ పెట్టి గిట్టుకు పెట్టలేదని చెప్పేసి వాడు అక్కడ నుంచి వెళ్ళిపోతా అంటున్నాడు. కేక్ పెట్టలేను, నాకు కేక్ పెడతారా అని చెప్పేసి అడిది పిడిది కిట్టు కూడా తినేసి కోటి గంట ఫూల్ చేశాడు. ఇంకో ఫుల్ గా దెబ్బ తిని మళ్ళీ బ్యాండ్ వేద్దాం అని చెప్పేసి బిర్యానీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నా. బకెట్లు అయితే వచ్చేసాయి, అదే బిర్యానీ బకెట్లు అయితే వచ్చేసాయి. ఇంకా ఫుల్ గా దెబ్బ తినేసా. ఫుల్ గా తినడం వల్ల కదలలేక అందరం కలిసి సోఫాలు అయితే కూర్చుండిపోయా. అక్కడ స్పేస్ లేదు, అయినా కూడా మేము క్రియేట్ చేసుకుని కూర్చున్నాం. చూడండి, కిట్టు వాళ్ళ గ్యాంగ్ లో సియర్ అలాగో మా గ్యాంగ్ లో మురళి అలాగా బ్రదర్స్ లాగా ఇద్దరు భలే ఉన్నారు కదా. మిల్క్ బాయ్ మళ్ళీ బర్త్డే మాత్రం కిట్టు వాళ్ళ గ్యాంగ్ తో చాలా సరదాగా అయితే గడిచిపోయింది. బిల్ దగ్గరికి అయితే వచ్చేసాం. 30,000 అయింది బిల్లు, అంటే 40,000 అన్నమాట. వాళ్ళ గ్యాంగ్ ని సపోర్ట్ చేసిన మన గ్యాంగ్ ను కూడా సపోర్ట్ చేయండి మావా. రీల్ స్కిప్ చేసే ముందు లైక్ కొట్టి ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.